సనాతన ధర్మంలో దేవాలయానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. మానవుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనలో నిబిడీకృతమై ఉన్నటువంటి విభూతిని ఈశ్వరుడికి నివేదన చేసి దానిని సమాజ ప్రయోజనానికి అంకితం చేయడానికి ఒక ప్రధాన కేంద్రంగా విలసిల్లేది ఏది అంటే దేవాలయమే. ఆ దేవాలయాలు అనేక కారణాల చేత లోకంలో ఏర్పడి ఉన్నాయి. కొన్నిటిని స్వయంభూ దేవాలయాలు అంటారు. స్వయంభూ దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు తనంత తానుగా అనుగ్రహించి ప్రకాశించినటువంటి ప్రదేశం. భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుంటుంది? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని సందేహం లేదు. ఆయన అంతటా ఉంటాడు. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ మాంసనేత్రమునకు ద్యోతకము కాడు. ద్యోతకము కాకుండా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేని జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆభరణములుగా తయారు చెయ్యకపోయినా బంగారం ముద్దగా ఎలా ఉంటుందో అలా పరబ్రహ్మం ఉంటుంది. బంగారం లేకుండా ఆభరణాలు ఎలా రావో అలా అసలు పరబ్రహ్మం లేకుండా జగత్తు ఏర్పడదు. అటువంటి పరబ్రహ్మము సర్వకాలముల యందు ఉంటాడు. ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడు 3 కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ఒక్కడే ఈ లోకములను సృజించినప్పుడు బ్రహ్మగారు అంటారు. ఆయనే నిలబెట్టినప్పుడు విష్ణువు అంటారు. ఆయనే ఈ లోకాలన్నింటినీ లయం చేసినప్పుడు రుద్రుడు శివుడు అంటారు. లయం చేసినప్పుడు అని నేను అన్నప్పుడు ఆయన ఏదో సంహార ప్రక్రియ చేస్తాడు, చంపేస్తాడు అని బెంగపెట్టుకోకూడదు. అది ఒక గొప్ప విశ్రాంతినిస్తాడు. చూడండి, నేను అదే పనిగా ఊళ్ళు తిరిగి ఉపన్యాసాలు చెప్పాననుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత నాలో ఓ కోరిక పుడుతుంది. కాకినాడ వెళ్ళిపోయి కనీసం ఒక్క 10 రోజులు ఎప్పుడు ఉంటానో, ఇంటి పట్టున భోజనం ఎప్పుడు చేస్తానో, ఇంటి పట్టున కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. తిరిగి 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 ఉన్నటువంటి వ్యక్తి స్వస్థానమునకు చేరుకొని ఎలా ప్రశాంతత పొందాలనుకుంటాడో అలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు.